స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6B 5 క్వశ్చన్స్ గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో మీ ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, ఎవాల్యూట్ 8 ఫ్యాక్టోరియల్ అండ్ సెకండ్ వన్ వచ్చరికి 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ 8 ఫ్యాక్టోరియల్ ఇచ్చారు. ఈ 8 ఫ్యాక్టోరియల్ని మనము 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి 1 వరకు రాయాలి. ఓకే, సో ఫార్ములా కూడా ఉంది. ఫార్ములా n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ 1. ఓకే, సో సపోజ్ మీరు n ప్లేస్లో 8 తీసుకుంటే 8 ఇంటూ 8 మైనస్ 1 అంటే 7, అంటే దానికి బిఫోర్ నెంబర్. సో 8 ఇంటూ 7 ఇంటూ 8 మైనస్ 2 అంటే 6, 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ అండ్ సో ఆన్ ఇలా 1 వరకు రాసుకుంటాము. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ మొత్తం మీరు మల్టిప్లై చేసినట్లయితే 4320 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ ఇచ్చారు. సెకండ్ వన్ వచ్చరికి మనకి 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇచ్చారు. 4 ఫ్యాక్టోరియల్ అంటే సో 4 నుంచి స్టార్ట్ చేయాలి, ఒక్కొక్క నెంబర్ మనం డిక్రీస్ చేసుకుంటూ వెళ్ళాలి. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దట్ ఈక్వల్ టు 4 3s 12, 12 2s 24. సో 24 మైనస్ 3 2s 6, 6 1s 6. సబ్ట్రాక్షన్ చేయండి. సో సబ్ట్రాక్షన్ చేస్తే 18 వస్తుంది. అంటే 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఈ వాల్యూ వచ్చేసరికి మనకి 18. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి, ఈ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్ ఇవి రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది 7 ఫ్యాక్టోరియల్ అవుతుందా అని అడిగారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ వస్తాయా లేదా అనేది చెక్ చేద్దాము. ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో ఇక్కడ మనకి 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఉంది. సో అది రాయండి. 3 ఫ్యాక్టోరియల్ అంటే సో 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 3 2s 6, 6 1s 6, ప్లస్ ఉంది మిడిల్లో, ప్లస్ రాయండి. నెక్స్ట్ సేమ్ 4 3s 12, 12 2s 24, 24 1s 24. ఇవి రెండింటిని యాడ్ చేయండి. 6 ప్లస్ 24 అంటే 30 వచ్చేస్తుంది. అంటే మనకి 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈ వాల్యూ వచ్చేసరికి 30 వచ్చింది. నెక్స్ట్ 7 ఫ్యాక్టోరియల్ ఆర్హెచ్ఎస్ చూడండి. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ని 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాసుకుంటాం. సో ఈ మొత్తాన్ని మీరు మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే 5040 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఈ రెండు సేమ్గా వచ్చాయా? రాలేదు. సో దేర్ ఫోర్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ డస్ నాట్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్. ఓకే, ఎందుకంటే ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు మనకి ఈక్వల్గా రాలేదు. దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో సొల్యూషన్ చూడండి. So given 8 factorial by 6 factorial into 2 factorial. Okay, so that equal to 8 factorial ని మనము 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ రాయొచ్చు. నేను 6తో కట్ చేస్తున్నాను ఎందుకంటే డినామినేటర్లో 6 ఉంది కాబట్టి. సో 6 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే రాస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో అంటే 2 1s 2నే వచ్చేస్తుంది. మీకు ఇది డౌట్ ఉంటే 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1 రాసుకోండి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో 6 ఫ్యాక్టోరియల్ ఉంది, అది క్యాన్సిల్ చేయండి. 8 ఇంటూ 7 బై 2 1s 2, 2 1s 2 4s 8, 7 4s 28. ఓకే, సో దాట్స్ ఇట్.
నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇఫ్ 1/6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు x/8 ఫ్యాక్టోరియల్, ఫైండ్ x. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సేమ్ మీరు బిఫోర్ ఎగ్జాంపుల్ చేసినట్లే, సో ఎగ్జాంపుల్ 8లో లాగా సేమ్ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ సో 1/6 ఫ్యాక్టోరియల్ని యాస్టీస్గా రాస్తున్నాను. నెక్స్ట్ 1/7 ఫ్యాక్టోరియల్ని నేను 7 × 6 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను. నెక్స్ట్ x/8 ఫ్యాక్టోరియల్ని నేను 8 × 7 × 6 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను. అంటే మనకి 3 టర్మ్స్లో వచ్చేసరికి 6 ఫ్యాక్టోరియల్ ఉండేటట్లుగా నేను చూసుకుంటున్నాను. ఎందుకంటే 1/6 ఫ్యాక్టోరియల్ని మనం కామన్ తీయొచ్చు కాబట్టి. సో ఇప్పుడు 1/6 ఫ్యాక్టోరియల్ని కామన్ తీయండి. సో కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ 1/6 ఫ్యాక్టోరియల్ ఇక్కడ రాసాం కాబట్టి 1/7 ఉంటుంది. దట్ ఈక్వల్ ఇక్కడ కూడా సేమ్ 1/6 ఫ్యాక్టోరియల్ని కామన్ తీసినట్లయితే x/8 × 7 ఉంటుంది. ఓకే, సో 1/6 ఫ్యాక్టోరియల్ 7 1s 7, 7 + 1 అంటే 8, 8/7 వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు 1/6 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/8 7s 8 7s 56. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1/6 ఫ్యాక్టోరియల్ ఇది రెండు మనకి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ 8/7 ఈక్వల్ టు x/56. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ 56 × 8 ఈక్వల్ టు x × 7 ఆర్ 7 × x. నెక్స్ట్ 56 × 8 ఎక్స్కి మల్టిప్లికేషన్లో 7 ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వచ్చేస్తుంది. 7 ఈక్వల్ టు x. క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. 7 1s 7 8s 56. 8 × 8 64. అంటే ఇక్కడ మనకి x వాల్యూ వచ్చేసరికి 64 వచ్చింది. దేర్ఫోర్ x ఈక్వల్ టు 64. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా ఇదే. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, x వాల్యూ 64. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఎవాల్యూట్ n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ వెన్ n ఈక్వల్ టు 6 అండ్ r ఈక్వల్ టు 2. సో ఇక్కడ మనకి n వాల్యూ r వాల్యూ ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్గా వాల్యూ ఎంత వస్తుంది అనేది మనం చెక్ చేయాలి. సో హియర్ n ఈక్వల్ టు 6 అండ్ r ఈక్వల్ టు 2. నెక్స్ట్ కండిషన్ ఏదైతే ఇచ్చారో సో ఆ కండిషన్ రాయండి. దట్ ఈక్వల్ టు n ప్లేస్లో 6ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 6 - 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 2 అంటే 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఓకే, సో బై 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఈ 6 ఫ్యాక్టోరియల్ని నేను 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. అంటే 5 వరకే రాసుకొని రిమైనింగ్ మల్టిప్లై చేయకుండా నేను 4తో స్టాప్ చేశాను. డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది, సో అది రాయండి. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండిట్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది, అది క్యాన్సిల్ చేసినట్లయితే 6 5s 30 వచ్చేస్తుంది. సో therefore n factorial by n - r factorial equal to 30. నెక్స్ట్ దీంట్లోనే మనకి సెకండ్ బిట్ ఇచ్చారు. సెకండ్ బిట్ చూడండి. సో హియర్ n ఈక్వల్ టు 9 అండ్ r ఈక్వల్ టు 5. నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు సో n ప్లేస్లో 9 ఫ్యాక్టోరియల్ బై 9 - 5 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 9 ఫ్యాక్టోరియల్ యాస్టీస్గా రాసేసేయండి. నెక్స్ట్ 9 - 5 అంటే 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది, సో అది రాయండి. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఈ 9 ఫ్యాక్టోరియల్ని నేను 4 ఫ్యాక్టోరియల్ వచ్చేటట్లుగా అంటే 4 ఫ్యాక్టోరియల్ వరకు రాసుకుంటున్నాను. 9 × 8 × 7 × 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్లో మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, సో 4 ఫ్యాక్టోరియల్ రాయండి. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండిట్లో 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేయండి. దట్ ఈక్వల్ టు సో క్యాన్సిల్ చేసినట్లయితే రిమైనింగ్ 15,120 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.